కానీ మేము చెప్పినాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ గ్రాఫిక్స్ లో రైతులు ఆనందపడుతున్నట్టుగానో, తెలంగాణ భూభాగం మీద నీళ్లు పారుతున్నట్టుగానో, లేకపోతే తెలంగాణ అంతా బంగారమయం అయిపోయింది అనేదైతే కంప్యూటర్ లో చూపిస్తున్నారో, తెలంగాణ ప్రాంతంలో ఆ పరిస్థితులు లేవని మేము చెప్పినాం. అదే విధంగా మీరు ఎన్నికలప్పుడు 100 సమావేశాలు పెట్టిండ్రు, రైతులకు రుణమాఫీ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ 2.5 సంవత్సరాలైనా రైతు రుణమాఫీ చేయలే. మరి మీరు రైతు రుణమాఫీ చేయనప్పుడు మేము ప్రజలలోకి వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో కనుక్కుందామని చెప్పి ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో 15 కిలోమీటర్లు రైతులను కలుసుకుందామని నడిస్తే ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలు నిజంగా మేమే నడవడంలో తడబడితే కాళ్ళు కుంచినట్టయితే కోలాటాలతోని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మా ఆడబిడ్డలు ముందర ఉండి ఈ ప్రభుత్వానికి నిరసనగా రైతులకు రుణమాఫీ చేయాల్సిందే అని చెప్పి మా ఆడబిడ్డలు 15 కిలోమీటర్లు నడిచారు. ఇవాళ వాళ్ళు 15 కిలోమీటర్లు పట్టుదలతో నడిచిందంటే ఈ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా లేరు, రైతులు దావతులు చేసుకుంటలేరు, రైతుల బతుకులు బాగులేవని చెప్పడానికే ఇక్కడ ఈ ముందల వేదిక ముందల ఉన్న ఆడబిడ్డలు అందరూ కూడా కోలాటాలతో ఈ రోజు ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఇవాళ వీళ్ళే కాదు, అక్కడ కూర్చున్న మా సోమన మిత్ర బృందం, నువ్వు ఎందుకు రైతు రుణమాఫీ చేయవు బిడ్డ అని చెప్పి ఇక్కడ నిలదీసే పరిస్థితి వచ్చింది. ఆనాడు తెలంగాణ కోసం గచ్చగట్టినా, గొంగలేసుకున్నా, తెలంగాణ కోసం గలం విప్పిన సోమన్న లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ బిడ్డల కోసం మళ్ళీ గచ్చగట్టిండ్రు, గలం విప్పిండ్రు, కేసీఆర్ ని గట్ట తీర్చుతారని చెప్పి మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తా అన్నమాట వాస్తవం కాదా? మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వాస్తవం కాదా? మీరు మొదటి సంవత్సరం శాసనసభలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలు ఉన్నాయి బ్యాంకులలో. ఆ 17,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని శాసనసభకు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అయితే ఈనాడు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ఇప్పటి వరకు మీరు మొట్టమొదటి శాసన సమావేశంలో ₹1,00,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిండ్రు. రెండో శాసనసభ సమావేశాలలో ₹1,15,000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిండ్రు. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది ₹1,30,000 కోట్ల. అంటే ఈ 3 బడ్జెట్లలో ₹3,45,000 కోట్ల బడ్జెట్ ను శాసనసభలో మీరు ప్రవేశపెట్టిండ్రు. ఇదే కాకుండా ₹1,07,000 కోట్ల అప్పులు బ్యాంకుల నుంచి 2.5 సంవత్సరాలలో తెచ్చిండ్రు. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలలో అప్పు 69,000 కోట్లు చేస్తే ఈ ఒక్క ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలలో ₹1,07,000 కోట్ల ఇవాళ అప్పులు తీసుకొచ్చాడు. అంటే మొత్తము 4,50,000 కోట్లు బలైన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎవరైతే తెలంగాణ సమాజంలో రైతులు ఉన్నారో వాళ్లకు 17,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి మీకు చేతులు రాలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మనది ధనిక రాష్ట్రమని, ఆదాయం పెరిగిందని చెప్తున్నాడు. మరి ధనిక రాష్ట్రమైనప్పుడు ఆదాయం పెరిగినప్పుడు 17,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి ఎవరు అడ్డం పడుతున్నారో, ఎందుకు ఆపుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనాడు ప్రతి మాటకు ఆంధ్ర పాలకులు అడ్డం పడుతున్నారంటారు. ఇవాళ మీరు రుణమాఫీకి ఏ ఆంధ్ర పాలకులు అడ్డం పడ్డారు? అదే విధంగా కేంద్రం ఇచ్చిన 800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఈ రోజు రైతులకు ఇవ్వకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చింది మీరు మాట వాస్తవం కాదా? ఇవాళ పేద రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 800 కోట్ల రూపాయలు దారి మళ్లించి ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. అదే విధంగా ఇవాళ వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా ఈ ప్రాంతాలలో మీరు మిర్చి, మొక్కజొన్న,
సోయాబీన్ లాంటి పంటలు వేసుకుంటే నకిలీ విత్తనాలతోని లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ ప్రాంతంలో రైతులు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు ధర్నాలు దీక్షలు చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వట్లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. అదే విధంగా మేము పోరాటం చేస్తే, మేము ప్రభుత్వాన్ని రాష్ట్ర బంధుకు పిలిపించి పోరాటం చేస్తే చనిపోయిన రైతులకు ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని జీవో ఇచ్చినావు నువ్వు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2700 మంది రైతులు చచ్చిపోతే కనీసం 400 మందికి కూడా నువ్వు ఇవాళ నష్టపరిహారం ఇవ్వలేదు. అంటే ఇవాళ 4,50,000 కోట్ల రూపాయలు నీ చేతిలో పెడితే నువ్వు నీ సొంతానికి నల్ల కార్లు నచ్చలేదని తెల్ల కార్లు కొనుక్కున్న 100 కోట్లు పెట్టి ఇది న్యాయమాన్ని అడుగుతున్నా. ఉంటున్న ఇంట్లో వాస్తు లేదు, అందులో ఉన్నోడు పోయిండు, రేపు నేను కూడా పోతావు నువ్వు కూడా పోతావు అని కూడా చెప్తే మళ్ళా పక్కన 10 ఎకరాలలో 100 కోట్లు పెట్టి 150 గదుల ఇల్లు నిర్మించుకుంటున్నావు కదా, నీకు ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా. అదే కాదు, సచివాలయం విషయంలో కూడా ఆ సచివాలయంలోనంట 16 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ కొడుకులు ఎవ్వడు కూడా ముఖ్యమంత్రి కాలేదంట. మరి చెన్నారెడ్డి కొడుకు కాలేదు, కాసు బ్రహ్మానంద రెడ్డి కొడుకు కాలేదు, వెంగళరావు కొడుకు కాలేదు, అంజయ్య కొడుకు కాలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ప్రధానమంత్రుల వరకు రాష్ట్రపతుల వరకు ఎదిగిండ్రు కానీ వాళ్ళ కొడుకులు ముఖ్యమంత్రి కాలేదని ఎవడో తలమాసిన వాస్తవుడు చెప్తే ఇవాళ నీ కొడుకు ముఖ్యమంత్రి కోసం ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి 1200 కోట్లతోని నీ కొడుకు కోసం సచివాలయం నిర్మిస్తావని నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ తెలంగాణ బిడ్డలు ఆలోచన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ బిడ్డలు అడుగుతున్నారు, ఏ చనిపోతున్న రైతాంగ కుటుంబాలకు నువ్వు నష్టపరిహారం ఇవ్వట్లేదు, రైతులకు రుణమాఫీ చేయట్లేదు, కానీ నీ తెల్ల కార్లు కొనుక్కోవడానికి, నీ గడి నిర్మించుకోవడానికి, నీ కొడుకు కోసం సచివాలయం నిర్మించుకోవడానికి ఇవాళ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కదా. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నారు. అంతెందుకు పివి సింధు అని ఆమెలో ఆమెకి ఏదో మెడల్ వచ్చిందంట, మంచిదే. ఆంధ్ర ఆడబిడ్డ ఆడింది, ఆమెకు ఆటలో మెడల్ వచ్చింది, ఆమెకు 4 కోట్లు ఇచ్చిండు. సానియా మిర్జాకు సార్కి వచ్చి కనిపిస్తే 2 కోట్లు ఇచ్చిండు. ఆయన బిడ్డకు పల్లెల్లో బతుకమ్మ ఆడుకుంటా అంటే 10 కోట్లు ఇచ్చిండు, పక్క దేశంలో బతుకమ్మ ఆడుకుంటా అంటే 15 కోట్లు ఇచ్చిండు. రేపు చంద్రమండలంలో ఆడుకుంటా అంటే 100 కోట్లు ఇచ్చేటట్టున్నాడు. మేమేం తప్పు పట్టలేము, కానీ సెక్రటేరియట్ ఎదురుగా లింబయ్య అని ఒక నిజామాబాద్ కు సంబంధించిన రైతు బిడ్డ ఉరేసుకొని చచ్చిపోతే 1 రూపాయి కూడా ఇయ్యలేదు. నేను అడుగుతున్నా, నేను ఆంధ్ర ఆడబిడ్డ మెడల్ గెలిస్తే 4 కోట్లు ఇచ్చినావు, సానియా మిర్జా కనిపిస్తే 2 కోట్లు ఇచ్చినావు, నీ బిడ్డ బతుకమ్మ ఆడుకుంటే 25 కోట్లు ఇచ్చినావు, రేపు 100 కోట్లు ఇచ్చేటట్టున్నావు. కానీ లింబయ్య అనే రైతు చచ్చిపోతే కనీసం 1 రూపాయి కూడా ఇయ్యలేదంటే ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ పివి సింధు మెడల్ గెలిచొచ్చిందంటే నీ కొడుకును మంత్రివర్గాన్ని మొత్తాన్ని ఎయిర్పోర్ట్ కు పంపించి ఎదురేగి ఊరేగింపు చేపి గులాబీ పూల వర్షం కురిపించుకుంటా హైదరాబాద్ అంతా ఊరేగించినావు కదా. 3 గంటలు నువ్వు అమ్మాయితో కూర్చొని మాట్లాడినావు కదా. ఇవాళ ఈ రైతుల కోసం తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధకుడు కోదండ రామ్ గారు 10 జిల్లాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామం తండాలు గూడాలు తిరిగి రైతులకున్న కష్టాలను తీసుకొచ్చి నీకొక నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కోదండ రామ్ గారికి 1 నిమిషం కూడా కలవడానికి సమయం ఇవ్వలేదంటే నీ ఆలోచన విధానం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కోదండ రామ్ గారు నువ్వు అది ఇవ్వనందుకు చీఫ్ సెక్రటరీ గారికి నివేదిక ఇచ్చిండు, ఆ నివేదికను బుట్ట దాఖలు చేసిండ్రు. ఆ సందర్భంలో కోదండ రామ్ గారు ఇందిరా పార్కు దగ్గర రైతు దీక్ష పేరు మీద కోదండ రామ్ గారు, చుక్కా రామయ్య గారు, వరవరరావు గారు, అక్కడ అదే విధంగా హరగోపాల్ గారు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రైతు కోసం రోజు మొత్తం దీక్ష చేస్తే ఇవాళ కోదండ రామ్ ను కూడా తిట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవరి పాలైందో, ఎవరు మంత్రులైందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ బిడ్డలకు ఎవరికి న్యాయం జరగలే. ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన
తలసాని తుమ్మల మంత్రులైండు, లేకపోతే మెట్రో రైల్ కమిటీకి రాజమండ్రి రోడ్ అయిండు, ఐటీఐఆర్ కారిడార్ కు కృష్ణా జిల్లా వాడు సీఈఓ అయిండు తప్పితే తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగలేదు. ఇవాళ శ్రీకాంతాచారి తల్లికి కనీస గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు వస్తే గంటల కొద్ది ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో వాళ్ళతోని సమీక్షలు చేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఎక్కడ తప్పించుకుంటున్నాడు అంటే, ఏ ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావు గారు ఇంకేదైనా చేయకపోతాడా అని ఆశలతోటి తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే నేను ఎన్ని తప్పులు చేసినా ప్రజలు నన్ను పట్టించుకుంటలేరు, నన్ను గెలిపిస్తున్నారు కాబట్టి ఇక ప్రజలకు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఈనాడు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఉన్నది. కాబట్టి సోదరులారా, ఇవాళ మీకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల కోసం పేదలకు బీసీలకు వేదికైన తెలుగుదేశం పార్టీని రాజకీయాల పునరేకీకరణ ముసుగులో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అమ్ముడు పోయే కొంతమందిని కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ లేదు, పేదల కోసం కొట్లాడే పార్టీ తెలంగాణ లేదు అన్నట్టుగా ఈ రోజు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈనాడు ఈ బడుగులకు, ఈ బీసీలకు, ఈ దళితులకు, ఈ గిరిజనులకు వీళ్ళ తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పి ములుగుని జిల్లా చేయమంటే మీ సోయిలేని మంత్రి పోయి ముఖ్యమంత్రి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడంట. చంద్రశేఖరరావు కన్నీళ్లు పెట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే పని చేస్తాడేనా? చేస్తాడా? ఏం చేస్తే చేస్తాడు? జుట్టు పట్టుకుంటే చేస్తాడు. జుట్టు పట్టుకోవాలంటే ములుక్కు మా సీతక్క ఎమ్మెల్యేగా ఉండాలి, మా సీతక్కకు మద్దతుగా ఉండండి. ములుగు నియోజకవర్గానికి, భూపాలపల్లికి, వీటి మధ్యలో పారుతున్న గోదావరి జలాలను మీకు అందించే బాధ్యత మాది. గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలంటే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. భూపాలపల్లిని జిల్లా చేసినా పర్వాలేదు, ములుగు ప్రజల డిమాండ్ కూడా ఈ రోజు పరిగణలోకి తీసుకోవాలి. అదే కాకుండా సింగరేణి ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఎవరైతే భూములు పోతున్నాయో, దుర్గం మల్లేశుడు, దుర్గం లక్ష్మిని, దుర్గం అక్కడ ఉండే రైతులను, పేదోళ్ళని కలిసిన వాళ్ళ భార్యన టిఆర్ఎస్ వాళ్ళని పోయి పెన్షన్ అడిగితే, మీరు భార్య భర్తలు బతుకున్నారు కదా, మీకు పెన్షన్ రాదు, నీ మొగుడు చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తామని అన్నాడంట. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఏలుతున్నాయి. ఇవాళ ఈ ప్రాంతంలో పేదలకు మేలు జరిగే పరిస్థితి లేదు. ఇవాళ పాదయాత్రలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ల వల్ల ఈ రోజు గ్రామాలే తరలించాల్సిన పరిస్థితి. నిజంగా అక్కడ పచ్చని పొలాలు రేపు పొద్దున బొందల గడ్డలు తెలంగాణగా మారుతున్నాయి. అక్కడ ఉన్న రైతులందరూ తరలిపోతారంటే నిజంగా కడుపు తరక్కపోతుంది. అట్లాంటి భూములను ఓపెన్ కాస్ట్ మైనింగ్ లకు అందించి రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధికులకు, తన బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని, భూపాలపల్లి ప్రాంతాన్ని మొత్తం బొందల గడ్డగా చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుంటే మీ శాసనసభ్యుడు నోరు తెరవకుండా కూర్చున్నాడు. ఎందుకంటే ఆయనకున్న కొడుకులకు తలా 2 మండలాలు పంచించిందంట. వాళ్ళ మధ్యలో పోటీ జరుగుతుందంట. ఇవాళ వాళ్ళ కొడుకులకు మండలాలు పంచేయడానికి మీరు ఓట్లు వేసినా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ బిడ్డలు చచ్చిపోతే తెలంగాణ వస్తే వాళ్ళ కొడుకులకు మండలాలు పంచిండ్రు. ఆ ముఖ్యమంత్రి గారేమో ఆయన పిల్లలకు మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. ఇవాళ ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తుందా? ముఖ్యమంత్రి గారు ఆయన కొడుకులకు రాష్ట్రాన్ని పంపించుకుంటే మీ ఎమ్మెల్యే గారు ఆయన కొడుకులకు మండలాలను పంచుకున్నాడు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి సోదరులారా, ఖచ్చితంగా మీ తరఫున మీరు లేవనెత్తిన సమస్యలు, ఈ ప్రాంత ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు సంబంధించి గతంలో తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ 2 కింద మళ్ళీ గ్రామాలను తరలించడానికి కుట్ర జరుగుతుందని రైతులు నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా రైతు రుణమాఫీ మీద, పంట నష్ట పరిహారం మీద, ఇన్పుట్ సబ్సిడీ మీద, చనిపోయిన రైతులకు 6 లక్షల రూపాయల నష్ట పరిహారం మీద, అదే విధంగా నకిలీ విత్తన కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టే విధంగా నకిలీ విత్తన కంపెనీలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఓపెన్ కాస్ట్ లో పోతున్న భూములకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ వద్దురా, మీరు భూమిలో కావాలంటే బొగ్గు తవ్వుకోండి, ఈ రైతులను ఆదుకోండి అని చెప్పి రాబోయే శాసనసభ సమావేశాలలో మీ తరఫున గలం విప్పుతాను. మీ వాడిగా మీ మధ్యలో ఉండే మా సత్యన్నకు మద్దతుగా ఉండండి, సత్యన్నకు అండగా ఉండండి, సత్యన్నకు మేము తోడుగా ఉంటాం. మీకు సత్యన్నతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకోండి. మీ
ప్రాంత రైతుల సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.